సత్య అనేది ఒక కల్ట్. దానికో ఫ్యాన్ ఫాలోయింగ్ యాహ్! ఉంది. యాహ్! ఇప్పటికీ మీరు కనిపిస్తే సత్యాన్ని గుర్తు చేసుకుంటారు. కరెక్ట్. ఇక్కడ ధర్మ అని పెట్టారు. ఏమైనా ఇంటర్‌లింక్ ఏమన్నా? వెల్ గుడ్ అబ్జర్వేషన్. అది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి. సాయి కుమార్ గారి డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, సత్య ధర్మ అని. లేదు అంటే నేను మీకు అది 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 మీరు అది కోఇన్సిడెంటల్గా అడిగారా లేకపోతే కాయిన్ చేసి అడిగారా తెలియదు, కానీ ఒక చిన్న రెలవెన్స్ ఉంటుందండి. అదేంటో మీరు సినిమా చూస్తే బాగుంటుంది. నేను చెప్పేస్తే మజా పోతుంది గాయపడ్డ సింహంలో ఆ రెలవెన్స్ ఏంటి అనేది. కానీ ఆ గెటప్ కూడా చాలా Yeah. చాలా బాగుంది. థ్యాంక్ యూ, మోడర్నేట్ గా ఉంది. నిజంగా ఒక గ్యాంగ్స్టర్ లాగే అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి. లేదు లేదు, దానికి డెఫినెట్గా నేను మా డైరెక్టర్ కశ్యప్కి అలాగే పవన్ సాధినేనికి నేను వాళ్ళిద్దరికీ ఇస్తాను ఆ క్రెడిట్. సో వాళ్ళిద్దరూ దాన్ని డిజైన్ చేసుకున్న క్యారెక్టర్ అది. సో ఐ వుడ్ గివ్ ద క్రెడిట్ టు బోత్ ఆఫ్ దెమ్. నేను మగాడు 2లో కొన్ని గ్లిమ్స్ కూడా చూసారా మీరు? చూసా. ఒక సీన్ అయితే జేడి ఎలా ఒప్పుకున్నాడు ఈ సీన్ అనిపించేలా ఉంది. ఆ మంచం మీద సీన్ అసలు నిజంగానే అప్పుడు అది చూసినప్పుడే అనుకున్నా, నిజంగా వాడుకోలేదేమో జేడీని కరెక్ట్. లేదండి, అది కరెక్ట్ కాదండి. నేను నిజంగా నాకు అద్భుతమైన అవకాశాలు వచ్చాయి, ఇచ్చారు. అద్భుతమైన సినిమాలు ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ. అది ఎందుకు అనిపిస్తుంది అంటే అండి, అది మీకు నా పట్ల నటుడుగా ఉండే అభిమానం. అరే మనకి ఇప్పుడు ఇంకా 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 మనకి ఏదైనా నచ్చిన విషయం ఉంటే అలా అనిపిస్తుంది. ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు దట్. ఆ పదం విన్నప్పుడల్లా నాకు నిజంగా ఒక చిన్న రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతూ ఉంటాను. ఇంకేమైనా ఎక్కువ సినిమాలు చేయాలేమో కానీ లేదండి, అది అది 100% ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. కానీ మళ్ళీ మగాడ్లో పవన్ సాధినేని డైరెక్టరు అసలు నన్ను మీరు చూశారు కనుక నేను ధైర్యంగా చెప్పగలను. అది అంటే పవన్ అంటే నాకు చాలా ఇష్టం అండి, యాజ్ ఎ డైరెక్టర్, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. సో పవన్ చెప్పాడు కనుక గుడ్డిగా నమ్మా. ఆ నమ్మకాన్ని మీరే చూశారు కనుక మీకే తెలుసు. సో అదే పవన్ మళ్ళీ ఈ సినిమా ప్రొడ్యూస్ చేయడం అనేది నాకు చాలా హ్యాపీ అండి. దయా వెబ్ సిరీస్ కూడా, అవునండి, దయా వెబ్ సిరీస్ కూడా ఇంకొక కొత్త డైమెన్షన్. 100%. అసలు మళ్ళీ పవన్ దయా చెయ్యకపోతే ఐ డోంట్ థింక్ దయా వుడ్ హ్యావ్ బీన్ దయా. సో దాంట్లో మళ్ళీ ఒక కిక్ రావటం వల్లే ఇమీడియట్గా దెన్ ఐ స్టార్టెడ్ యాక్చువల్లీ టేకింగ్ అ ప్రాజెక్ట్స్ అండి. ఆ కిక్ చాలా రోజుల తర్వాత వచ్చింది మళ్ళీ. సో ఆ క్రెడిట్ మళ్ళీ నేను పవన్కే ఇవ్వాలి. అంటే సెట్లో పవన్ కానీ మీ టీం కానీ ఏం చెప్తుందంటే, సెట్లో ఎప్పుడు జేడీ ఒక స్టార్గా బిహేవ్ చేయలేదు. క్యారవాన్ యూజ్ చేసుకోవడం చాలా తక్కువ. తర్వాత డ్రెస్సులు కూడా మా ముందే మార్చేసుకున్నారు, షర్ట్లు కూడా మా ముందే మార్చేసుకున్నారు. అంటే సెట్కి వెళ్ళిన తర్వాత మీ యాటిట్యూడ్, మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అంటే అక్కడ కూడా యాజ్ ఎ ప్రొడ్యూసర్గా ఆలోచిస్తుంటారా? అంటే చుట్టుపక్కల పరిసర ప్రాంతాలని బట్టి మీ వ్యవహార శైలి మారుతూ ఉంటుంది మనది. ఇప్పుడు నిజం చెప్పాలంటే మీరు చాలా సాఫ్ట్గా ఇలా పద్ధతిగా ఉన్నారు కనుక నేను చాలా పద్ధతిగా సాఫ్ట్గా ఉన్నా. అంటే మిగతా వాళ్ళతో నేను అరగంటగా మాట్లాడతాను కాదండి. వాళ్ళందరూ చాలా వర్క్ ఓరియంటెడ్, చాలా చాలా ఫోకస్డ్గా ఉండి ఆ ఉరుకు పరుగు చూస్తే ఇప్పుడు నేను పైగా 8 చొక్కాలు మార్చుకోవాలండి. ఆ చొక్కా నేను క్యారవాన్కి వెళ్ళడానికి 10 minutes, మార్చుకోవడానికి 5 minutes, రావడానికి 10 minutes, హాఫ్ అన్ అవర్ పడుతుంది. మీకు 8 చొక్కాలకి 4 hours అక్కడే పోయిందండి. హాఫ్ కాన్షియస్ మీకు అక్కడే పోయింది. సో ప్రొడ్యూసర్గాతో పాటు టీమ్ని పట్టి కూడా మనం బిహేవ్ చేస్తాం. సో ఐ థింక్ వండర్ఫుల్ టీమ్. అండ్ చాలా చాలా కాలం తర్వాత ఆ సెట్లోంచి వెళ్ళబుద్ధి అయ్యేది కాదు. ఇంకా పర్వాలేదు, ఇంకొంచెం సేపు ఉన్నా బాగానే ఉంటుంది, ఇంకొక రోజు ఎక్స్టెండ్ అయితే బాగుంటుంది అని అనుకున్న చాలా రోజుల తర్వాత సినిమా నా గాయపడ్డ సింహం.